టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి సొంత పార్టీ నేతల నుంచి సహకారం అందటం లేదా? ఈ మధ్య పీసీసీ చీఫ్ పై వచ్చిన ఆరోపణలపై కాంగ్రెస్ నేతలు ఎందుకు రియాక్ట్ కాలేదు? దీనిపై పార్టీ నేతల తీరుని ప్రశ్నించిన లీడర్ ఎవరు? అసలు మహేష్ కుమార్ గౌడ్ విషయంలో కాంగ్రెస్ నేతల వైఖరి ఏంటి? ఇప్పుడు ఇదే తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో హాట్ చర్చగా మారిందట. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడయ్యారు. టీపీసీసీ చీఫ్ గా ఆయన 2 సంవత్సరాల పదవీకాలం పూర్తి చేసుకున్నారు. అంతకుముందు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ పనిచేశారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాతే మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన సారథ్యంలోనే గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంది. తన సొంత జిల్లా నిజామాబాద్ కార్పొరేషన్ తో పాటు మెజార్టీ మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పార్టీని పీసీసీ చీఫ్ గెలిపించుకోగలిగారు. ఇక ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో కలిసి పార్టీ బలోపేతం కోసం ఆయన జనహిత పాదయాత్ర నిర్వహించారు. ఇక టీపీసీసీకి పూర్తి స్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడంపై మహేష్ కుమార్ గౌడ్ దృష్టి పెట్టారు. ఇప్పటికే పీసీసీ ప్రధాన కార్యదర్శి పదవులను భర్తీ చేశారు. కొత్త డీసీసీ అధ్యక్షుల ఎంపిక జరిగింది. డీసీసీలకు పూర్తి స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులను సైతం భర్తీ చేస్తామని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు. అయితే ఈ మధ్య టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పై కొన్ని ఆరోపణలొచ్చాయి. పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని, ఆయన పీసీసీ చీఫ్ అయిన తర్వాత పార్టీ ప్రతిష్ట దిగజారిందని కొన్ని కథనాలొచ్చాయట. దీనిపై మహేష్ కుమార్ గౌడ్ వివరణ ఇచ్చారు. టీపీసీసీ అధ్యక్షుడిగా తన పనితీరును కొన్ని కథనాలు డిసైడ్ చేయవని, పార్టీ కార్యకర్తలు అధిష్టానం నిర్ణయిస్తాయని, దీనిపై పార్టీ నేతలెవరూ రియాక్ట్ కావద్దని ఆయన కోరారని సమాచారం. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాత్రం పీసీసీ చీఫ్ కు మద్దతుగా మాట్లాడారు. ఏ అంశాన్నైనా మొహమాట లేకుండా చెప్పే జగ్గారెడ్డి ఈ మ్యాటర్లో కూడా నిర్మోహమాటంగా మాట్లాడారట. నేరుగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఎందుకు మాట్లాడడం లేదని జగ్గారెడ్డి ప్రశ్నిస్తున్నారట. ఇలాంటి ముఖ్యమైన మ్యాటర్లో నేతలు రియాక్ట్ కాకపోతే కాంగ్రెస్ పార్టీకి నష్టం తప్పదని జగ్గారెడ్డి వాదిస్తున్నారట. ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్తున్నారట. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై వచ్చిన ఆరోపణల విషయంలో జగ్గారెడ్డి ముందుకొచ్చి నోరు విప్పారు. పీసీసీ అధ్యక్షుడికి మద్దతుగా మాట్లాడారు. ఈ మ్యాటర్లో కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా రియాక్ట్ అవుతారా లేదా చూడాలంటున్నాయట ఆ పార్టీ వర్గాలు.